గుంటూరు నగరానికే మణిహారం శంకర్ విలాస్ బ్రిడ్జ్. 65 ఏళ్లు సేవలందించిన పాత బ్రిడ్జ్. గతేడాది జూలైలో పాత బ్రిడ్జ్ కూల్చివేత. కేంద్ర నిధులతో 4 లేన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం. తూర్పు పశ్చిమ గుంటూరులను కలిపే వారధి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్. గుంటూరు నగరంతో శంకర్ విలాస్ బ్రిడ్జిది విడదీయరాని అనుబంధం. ఇప్పుడు దీని నిర్మాణంపై మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార విపక్ష పార్టీల వార్ ఆఫ్ వర్డ్స్ తో బ్రిడ్జి నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని టార్గెట్ గా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే పనిలేని వైసీపీ వాళ్లు చేసే ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. గుంటూరులోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రతిష్టంభన నెలకొంది. ఓవైపు అధికార పక్షంలో సమన్వయం లోపం, మరోవైపు కోర్టు కేసులు, ఇంకోవైపు ప్రతిపక్షాల రాజకీయ విమర్శలతో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం రాజకీయ రచ్చ రగులుతుంది. అసలు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం ఏ దశలో ఉంది? శంకర్ విలాస్ బ్రిడ్జిపై వివాదాలు ఎందుకు కొనసాగుతున్నాయి? బ్రిడ్జి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 దశాబ్దాల పాటు గుంటూరు నగరానికి సేవలందించిన శంకర్ విలాస్ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. నగరంలో పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా నూతన బ్రిడ్జికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో సేతుబంద్ పథకం కింద 99 కోట్ల కేంద్ర నిధులతో నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. రైల్వే ట్రాక్ ఇరువైపులా పాత బ్రిడ్జిని కూల్చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగే ప్రదేశంలో ఉన్నాము. ఇది గతంలో ఉన్న బ్రిడ్జి కూల్చివేసిన ప్రదేశం. ఇది గుంటూరు 1 టౌన్ను గుంటూరు 2 టౌన్ను కలిపే ప్రధానమైన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి లేకపోతే 1 టౌన్కి 2 టౌన్కి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం గుంటూరు నగర జనాభా పెరిగి వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ బ్రిడ్జి రద్దీ ఎక్కువగా ఉందని భావించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు. సేతుబంధు పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకొని ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి నూతన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే బ్రిడ్జిని ఇటు ప్రస్తుతం మనం చూస్తున్న జీజీహెచ్ ఏసీ కళాశాల వైపు, అదేవిధంగా శంకర్ విలాస్ అరణల్పేట బ్రాడీపేట వైపు 2 వైపులు కూడా బ్రిడ్జిని కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. కూల్చివేసి ఫిల్లర్స్ నిర్మాణం జరుగుతుంది. 2 వైపుల ఫిల్లర్స్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రైల్వే ట్రాక్ మీద, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని కూల్చివేసి దాన్ని నిర్మించే ప్రక్రియ అయితే చేపట్టనున్నారు. అయితే ఇంతలోనే కొంతమంది అరండల్పేట బ్రాడీపేట వైపు తమ షాపులు కోల్పోతున్నామంటూ కూడా కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. వాళ్ళకి పరిహారం సరిపోదంటూ కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. వారితో కూడా నగరపాలక సంస్థ కమిషనరు, మేయరు వారితో చర్చలు జరుపుతున్నారు. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు కోర్టులు కేసులు కొనసాగిస్తున్న నేపథ్యంలో భూ సమీకరణ చేసేందుకు కూడా నగరపాలక సంస్థ సిద్ధమవుతుంది. ఇక మొత్తంగా గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి ఇప్పటి వరకు 2 వైపులా, అటువైపు అరండల్పేట వైపు ఫిల్లర్స్ నిర్మాణం ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు జీజీహెచ్ వైపు కూడా ఫిల్లర్స్ నిర్మాణం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ ఫిల్లర్స్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఏదైతే ప్రధాన ఘట్టం ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి కీలకం, ప్రధానమైన రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని, పాత బ్రిడ్జిని కూలగొట్టడం, అదేవిధంగా దాని మీద మరలా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తూ కూడా క్రింద ఉన్న రైల్వే ట్రాక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పని ప్రక్రియ చేపట్టడమే అత్యంత క్లిష్టమైన, అత్యంత కీలకమైన పనిగా భావిస్తున్నారు. ఇటు 2 వైపులా ఫిల్లర్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులపై కూడా దృష్టి సారించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యవేక్షణలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నిత్యం శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిను పర్యవేక్షిస్తూ ఎవరైతే కోర్టులను ఆశ్రయించారో వారితో కూడా సంప్రదింపులు జరుపుతూ వారిని సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే రోజుకో మారు శంకర్ విలాస్ బ్రిడ్జి వద్దకు రావటం, అక్కడ ప్రభుత్వం పైన ఇక్కడ ఉన్న స్థానిక నేతలు పెమ్మసాని పైన కూడా నోరు పారేసుకుంటూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాదు అంటూ కూడా నగర ప్రజలను తప్పుదారి పట్టించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం పనులే వైసీపీకి సమాధానం అంటూ కూడా టీడీ అధికార పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మరి బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కానీ అధికార పక్ష నేతలు కానీ కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం షాపులు కోల్పోయిన యజమానులు కొందరు ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే అదనుగా వైసీపీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు వైసీపీ బృందం శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని పరిశీలించింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకు ఉపయోగపడేలా లేదని, కేవలం కేంద్ర మంత్రి పెమ్మసాని గొప్పల కోసమే ఈ బ్రిడ్జిని హడావుడిగా ఓ పద్ధతి లేకుండా ముందుకు సాగుతున్నట్లు ఆరోపించారు. పెమ్మసాని గుంటూరుకు శనిలా దాపురించారని, ఈ విషయంలో గుంటూరు నగర ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారంటూ ఘాటు విమర్శలు గుప్పించారు అంబటి. హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది. మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమన్నారో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేశాడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే బ్రిడ్జ్ ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంట్రెస్ట్ అయితే కదా నాకు తెలియదు. గుంటూరు పడవలకి గుంటూరు తూర్పుకి అనుసంధానం చేసే బ్రిడ్జిని ఇన్నాళ్ళు పెండింగ్ 10 మంది వర్కర్స్ ఉన్నారా పెమ్మసాని? మేయర్ గారిని అడుగుతా ఉన్నా, నడక నడుస్తుంది వర్క్, ఎప్పటికి అవుతుంది? ఎంతమంది ఆర్తనాదాలు ఆటోల్లో చిక్కుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంతో మంది రోగులు చూశాను ఈ రోజున. ఇదొక దురదృష్టమైన సమయం గుంటూరు పట్టణానికి. యూ ప్లీజ్ కన్వే వన్ అర్జెంట్ మీటింగ్. చంద్రబాబు నాయుడు గారు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు దాచుకోవడం తప్పితే ఈ ప్రజలకు కావాల్సిన చేయట్లా. నీకు చిత్తశుద్ధి ఉంటే 7 కాన్స్టిట్యున్సీ గెలిపించినటువంటి ప్రజలు ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అందుకని మీరు ప్రజల సమస్యలు తెచ్చాలంటే మీరు లీడ్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు లేని చోట అమరావతిలో 40,000 కోట్ల ఏడేదో చేతు బంధం దానికి 80 కోట్లు పిచ్చి పాలు కొట్టారు. 200 కోట్లు పెట్టారా? 2015-16లో 127 కోట్లు ఎస్టిమేషన్ ఇప్పించాం. ఒక్కళ్ళు అందరూ కూడా సెల్యూట్ కొట్టారు. నేను అప్పుడే కూడా ఆ పార్టీలో ఉన్నా, కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యా. ఈ ప్రజలకు ఏం అవసరం అనేది ఈ రోజు నేను ఎమ్మెల్యేలకి తెలివితేటలు కేంద్ర మంత్రికి అసలుకే లేవు. గుంటూరులోని హిందూ కాలేజ్ జంక్షన్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు అరండల్పేట మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణంతో నగరంలోని 2 భాగాలు కనెక్ట్ అవుతాయి. అన్నింటికీ మించి రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణంతో పర్మనెంట్ గా విముక్తి కలుగుతుంది. రైల్వే స్టేషన్ కు నేరుగా వేగంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. ఇది ఒక గుంటూరు నగర ప్రయాణికులకే కాదు, సమీప ప్రాంతాల జనాలకు కూడా మేలు చేస్తుంది. యు ఆకారపు పిల్లలతో భవిష్యత్తులో అండర్ పాస్ కు అవకాశం కల్పించేలా డిజైన్ చేశారు. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై వైసీపీ ఆరోపణలకు గుంటూరు నగర మేయర్ రవీంద్ర తప్ప ఇతర కూటమి ఎమ్మెల్యేలు పెద్దగా రియాక్ట్ కావడం లేదనే విమర్శలున్నాయి. పనిలేని వైసీపీ వాళ్లు పనికట్టుకుని ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మేయర్ కోవిలమూడి. రానున్న కాలంలో ట్రాఫిక్ రద్దీని ఉద్దేశించి ఎక్కడ ప్రజలు, గుంటూరు నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆయన 24 గంటలు ఒక బ్యాక్ ఆఫీస్ టీమ్ను పెట్టుకొని పనిచేస్తా, ఏ ఆఫీసర్ల దగ్గర ఒక టైం లిమిట్ పెట్టుకొని టైం ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటా, ఎవ్రీ డిపార్ట్మెంట్ని ఫాలో అప్ చేస్తూ, మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేస్తూ, ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుందని ఆయన ఎవ్రీడే ఆయన దగ్గర నుంచి డైరెక్షన్తో మేము ఫాలో అవుతాం, మేము పనిచేస్తామంటే ఆయన వచ్చి సంస్కారం లేకుండా అట్లా మాట్లాడకూడదు. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది పెద్ద పెద్ద నాయకులు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఎవరన్నా రాజకీయ విమర్శలు బ్రహ్మాండంగా, మంచి మాటలు, తెలుగు పదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అట్లా విమర్శించండి. అంతేగాని అన్పార్లమెంటరీ ఓట్స్ కానీ ఇట్లాంటి సంస్కారం లేని వంతులుగా మీరు మాట్లాడబాకండి. విమర్శకి ప్రతి విమర్శ చేయడంలో తప్పుదే లేదు రాజకీయాల్లో, కానీ విమర్శ కూడా సూటిగా ఉండాలి, అట్లాగే పదునుగా ఉండాలని చెప్పాడే కానీ ప్రజలకి ఆయన పెద్దలు చాలామంది ఎవరు చెప్పినా కానీ మీరు చేసే విమర్శలు చాలా చౌకబారుతరంగా ఉన్నాయి. అందుకన్నా నేను చెప్పడానికి ఏం లేదు. అట్లాగే శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇది ఏమీ లేదు, షెడ్యూల్లోపు మేము కంప్లీట్ చేస్తాం, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అన్ని షెడ్యూల్ టైం కన్నా బిఫోర్ టైమే దాన్ని మేము లాంచ్ చేస్తాం. వైసీపీ విమర్శల నేపథ్యంలో డైరెక్ట్ గా రంగంలోకి దిగారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ బ్రిడ్జి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్ని పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా 2027 నాటికి అనుకున్న సమయానికే బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఎట్టి పరిస్థితుల్లో మేము జూలై 27, 2015లో ఇది మొదలుపెట్టాం. 2 సంవత్సరాలు అని చెప్పాం. అంటే 2027 జూలైకి
ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి ఒక నెల ముందే ఉంటుంది కానీ లేట్ అవ్వదు మీకు. అది గుంటూరు ప్రాంత ప్రజలకి మేము ఇచ్చే హామీ. దానికి ఏమి చేయాలో అవన్నీ చేపించే బాధ్యత మీది. ఆ రోజుకి అవ్వకపోతే మీరు ఎన్ని మాటలన్నా నేను పడతాను, ఇబ్బంది లేదు. అప్పటి వరకు కొంచెం సహనంతో నమ్మకంతో ఉండమని మాత్రమే నేను ఈ ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాను. ఫస్ట్ 3 సింగిల్ పిల్లర్స్, అవి వరుసగా సింగిల్ పిల్లర్స్ వేస్తే మాకు ఇంకా 3-4 నెలలు ముందే అయిపోయేది. కానీ వాళ్ళు అండర్ పాస్ అడిగారనే చెప్పి ఇట్లా యూ షేప్ పిల్లర్స్ వేసాం. మధ్యలో 60 ఫీట్లు గ్యాప్ వస్తుంది. ఈ 60 ఫీట్లో ఫ్యూచర్లో అండర్ పాస్కి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టే పెట్టాం. ఆ 2 అటు ఫౌండేషన్ తీసి ఇటు ఫౌండేషన్ తీయాలి. ఈ ఫౌండేషన్ తీసే పని లేదనుకో అసలు మాకు వెళ్తాడు ఇబ్బంది ఉండేది. సింగిల్ పిల్లర్ వాళ్ళు అడిగారనే 4 సార్లు అడిగారనే అండర్ పాస్కి పర్మిషన్ పెట్టబట్టే ఈ రోజున ఇది ప్రాబ్లం. లేకపోతే సెంటర్లో పిల్లర్ వేసుకుంటే అసలు ఇబ్బంది ఉండేది ఏముండేది మాకు. అన్నీ కావాలంటే ఎట్లమ్మా, ఇప్పుడు ఉండే ప్లేస్ ఇది. ఈ చిన్న చిన్న షాపులు పోతుంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వెడల్పు చేయమంటే ఎట్లా, ఇళ్లలోకి వెళ్ళి కొట్టాలి. ఉన్నదాంట్లో చేసుకోవాలి కానీ మన కోరికలు చాలా ఉంటాయి, అన్నీ అవ్వవు కదా. మరోవైపు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూసేకరణ సమస్యగా మారిందంటున్నారు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు. పరిష్కారానికి కమిషనర్ మార్గాంతరాలు అన్వేషిస్తూ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే భూములు ఇవ్వకుండా హైకోర్టుకు వెళ్లిన దుకాణ యజమానుల నుంచి భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు భూసేకరణ నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది నగరపాలక సంస్థ. శంకర్ విలాస్ ఆర్ఓబికి సంబంధించి మనకి ఇప్పటిదాకా కన్సెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయటం, స్ట్రక్చర్ కాంపెన్సేషను, అట్లనే ల్యాండ్కి టీడీఆర్ బాండ్స్ ఇవ్వడం జరిగింది. అదే కొంతమంది కోర్టులకు వెళ్ళారు. గౌరవ హైకోర్టుని సంప్రదించినప్పుడు వారు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద టేకప్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏదైతే వాళ్ళు ప్రేయర్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద ఒక 47 ప్రాపర్టీ ఓనర్స్ని మనం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో కవర్ చేసేదానికి ప్రణాళిక చేసుకున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి తగిన ప్రతిపాదనలు, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి తగిన ప్రతిపాదనలు పంపించి గవర్నమెంట్ చేత అనిపించుకొని తర్వాత కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఫైల్ చేసేదాన్ని కూడా ఈరోజు కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవడం జరిగింది. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్రక్రియ రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జి తొలగింపు. ఇది రైల్వే శాఖ అనుమతితో నిపుణులైన బృందంతో ఈ ప్రక్రియ చేపట్టాలి. త్వరలోనే రైల్వే శాఖ నుంచి అనుమతులు వస్తాయంటున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఈలోగా ఈ బ్రిడ్జి నిర్మాణంపై లేనిపోని అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. గుంటూరు నగరానికి మణిహారంగా ఉండే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై రాజకీయ రచ్చ ఆగుతుందా? నగరవాసుల్ని అనవసరంగా అయోమయానికి గురిచేసే వారిని ప్రభుత్వం కంట్రోల్ చేసి బ్రిడ్జి పూర్తి చేస్తుందనే దానికి కాలమే పరిష్కారం చూపనుంది. మొత్తంగా గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై రాజకీయ రగడ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అనుకున్న సమయానికి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధికార యంత్రాంగం అయితే నగర ప్రజలకు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆనంద్తో సాంబశివరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నుంచి.